నమస్తే వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ప్రతిరోజు ఎక్కడెక్కడి నుండో వచ్చి ద్విచక్ర వాహనాలను ఇష్టారీతిగా పార్కింగ్ చేసి హైదరాబాద్ తదితర ప్రాంతాలకు డ్యూటీలకు వెళ్తున్నారు. కార్యాలయానికి ఆనుకుని పార్కింగ్ చేయడంతో ఆ రోడ్డు గుండా వెళ్లే వాహనదారులతో పాటు కార్యాలయానికి వచ్చిపోయే వారికి సైతం ఇబ్బందిగా మారింది. పార్కింగ్ చేయొద్దు అంటూ బోర్డు వేసిన టైర్లలో గాలి తీసేస్తామని హెచ్చరించిన ద్విచక్ర వాహనదారుల్లో మార్పు లేదు. గతంలో ట్రాఫిక్ పోలీసులు చలానాలు వేసినా పట్టింపు లేదు. ఎంపీపీ కార్యాలయం ముందు ఉన్న ఖాళీ స్థలంలో చెట్ల నీడ కింద పలువురు వాహనదారులు పార్కింగ్ చేసి ఆయా కార్యాలయాలకు వెళ్లడంతో ఎంపీపీ కార్యాలయ సిబ్బందిలో ఓపిక నశించి మా కార్యాలయం ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను నడి రోడ్డుపై పడివేశారు. అసలే ఎండాకాలం, ఆ వాహనాల నుంచి పెట్రోల్ లీక్ ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే నెలల తరబడి పార్కింగ్ చేసిన వాహనాలు దుమ్ము పట్టి ఉన్నాయి. దీంతో పాటు అటువైపుగా వెళ్లే వాహనదారులకు అడ్డంగా ఉండడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఎంపీపీ కార్యాలయ సిబ్బంది ఎన్నడూ లేనంత కఠినంగా వ్యవహరించడంపై పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ట్రాఫిక్ పోలీసులైనా స్పందించి ఇక్కడ వాహనాలను పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు.